కుడివైపు గుండె ఉండడం అన్నది మనం ఎక్కడ అసలు ప్రపంచంలో వినలేదు. ఏంటి అసలు చాలా విచిత్రమైన కథ. కుడి పక్కన గుండె ఉండడం. ప్రమోషన్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది కమెంట్స్ మెసేజ్ చేశారు. అవునా? మా మదర్కి ఉంది, మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకటికి ఉంది. బట్ అందరికి చాలా వియర్డ్ థింగ్ కదా. మా డైరెక్టర్కే ఉంది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో షాక్ అయ్యాను విని. అవును, మీరు అన్నారు, అవునా అన్నారు. ఆడియన్స్ డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మీకు ఉండనా హీరో అవుదామని ఉండనా మీకు? లేదు సార్, నేను ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కూడా ఇందులో కూడా ఒక మంచి రోల్, స్క్రీన్ మీద నా మొహం కనిపించాలి. మీరు హీరోగా చేశారు, ఓకే. మీ మీద మీ జడ్జిమెంట్ ఏంటండి? సరే, చాలా బాగా చేశారా, అదరగొట్టేశారా, ఇరగొట్టేశారా? నేను హీరో కాదు సార్. మీరు ఏదో స్క్రీన్ మీద ఉట్టి చిరంజీవి ఉంటుందని ఏదో పెట్టినట్టు. కంప్లీట్ గా మూవీ నేమ్ చిరంజీవి సార్. పేరు మీద ₹1 వస్తాయన్న, మనకి ఆ పేరుకి అంత పవర్ ఉంది అన్నట్టు. కరెక్ట్. నేను ఇప్పుడు ఈశ్వరీరావు గారు సలార్ మూవీలో ఎంత స్ట్రాంగెస్ట్ మదర్ ఉంటారో, దానికి ఏ కోశాన తగ్గకుండా మన మూవీలో కూడా అంత స్ట్రాంగెస్ట్ మదర్ ఉంటారు. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ సార్, అసలు ఎంత ఇంటెలిజెంట్ ఆడియన్స్ కూడా గెస్ట్ చేయలేరు. ఇరుముడి ఇవన్నీ చూసిన వాళ్ళు కూడా ఇది చూసి చాలా మంచి మూవీ అంటారు డెఫినెట్గా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇది స్పెషల్ టచ్ అనడం కన్నా స్పెషల్ ప్రోగ్రామ్ అనడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా ఒక విచిత్రమైన టైటిల్, ఒక విచిత్రమైన కథాంశం. దానిలో చాలా సైన్స్ ఉంది, హ్యూమన్ ఫిజియాలజీ ఉంది ఆ కథలో. కుడివైపు గుండె ఉండడం అన్నది మనం ఎక్కడ అసలు ప్రపంచంలో వినలేదు. ఇవాళ చూసామనుకోండి, ఆ డైరెక్టర్కి ఉన్నది. అలాంటి ఒక కథతో ఇప్పుడు రేపు 28వ తారీఖున ప్రొడ్యూసర్ అయి హీరో అయి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ గెస్ట్ పేరే కిరణ్ కుమార్. ఆ సినిమా పేరే కికు చిరంజీవి అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా ఆసక్తికరమైన కథాంశం, అందరూ చూడాల్సిన పాయింట్ అది. అసలు దాన్ని ఎట్లా డీల్ చేశారు ఏంటి అన్నదే దాంట్లో అందరికీ, మీడియా అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగే అంశం అది. సో మీ అందరి తరఫున ఆ కిరణ్ కుమార్ని లేదా కికు చిరంజీవిని ఈ ఇంటర్వ్యూకి నేను ఇన్వైట్ చేస్తున్నా. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. కిరణ్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి అసలు చాలా విచిత్రమైన కథ. కుడి పక్కన గుండె ఉండడం చాలా, అంటే ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. అవును సార్, చాలా రేర్ కండిషన్ అది రియల్ లైఫ్ కండిషన్. చాలా మందికి ఉంటుంది, అంటే 1,00,000 ఒకరికైతే ఉంటుంది యావరేజ్ గా. అవునా? ఉంటుంది సార్. మీరు దాని మీద ఏమైనా స్టడీ చేశారా? అంటే ఒకసారి మా డైరెక్టర్ స్టోరీతో వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్స్ ని కలిసాము. కలిసి ఎలా ఉంటుంది ఈ కండిషన్, వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకున్నాం. అంటే హార్ట్ యూజువల్ గా పంప్ చేస్తుంది కదా. అవును. పంప్ చేసినప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందికి అసలు పంపింగ్ ప్రాసెస్ లో ఏమైనా కొన్ని ఆర్గాన్స్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళకపోవటము, అలాంటి వాళ్ళకి ఆర్గాన్స్ పనిచేయకపోవటము, కొంతమంది ఎక్కువ పరిగెట్టలేరు, ఊరికి ఆయాసపడిపోతూ ఉంటారు, ఇలాంటివి ఉండటము. సో అలాంటివి జరుగుతుంటాయి. బట్ అందరికీ అని కాదు, కొంతమందికి ఉంటుంది. చాలా మందిలో మనలో తెలియకుండా ఉంటారు ఆ కండిషన్ ఉన్న వాళ్ళు. అరే ఈ కండిషన్ ఉందా, ఎందుకంటే నాకు కూడా ఇది ప్రమోషన్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది కమెంట్స్ మెసేజ్ చేశారు. మా మదర్కి ఉంది, మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకటికి ఉంది, ఇలా చాలా మంది చేశారు. అవునా? ఓకే. సో బాగానే కనెక్ట్ అవుతారు దీనికి. అవును సార్, కదా. అవును. బట్ అందరికి చాలా వియర్డ్ థింగ్ కదా. స్ట్రేంజ్ అనడం కన్నా వియర్డ్. కొత్తగా ఉంది, ఇబ్బందికరంగా కూడా ఉంది వినడానికి. కుడి పక్కన గుండె ఉండడం అన్నది చాలా అన్యాచురల్ కదా. బట్ ఉన్నదని చెప్తున్నారు కదా. మా డైరెక్టర్కే ఉంది. అదే డైరెక్టర్. అసలు నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో షాక్ అయ్యాను విని. అవును, మీరు అన్నారు, అవునా అన్నారు. హౌ ఇస్ దట్ పర్సన్ సర్వైవింగ్? వాళ్ళ కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి జనరల్ గానే? బట్ మీరు డాక్టర్ సర్వేలో అందరూ బానే ఉన్నారా, సర్వైవ్ అవుతున్నారా? అందరు నార్మల్ గానే ఉంటారు సార్. మనం ఎలా ఉన్నాం వాళ్ళు అలాగే ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. చిన్న చిన్న కాంప్లికేషన్స్ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. సో మా డైరెక్టర్ కూడా ఏంటంటే ఆయన ఎక్కువ కొంచెం టెన్షన్ పడిపోతాడు, ఎక్కువ తీసుకోలేడు అనమాట. ఎక్కువ రన్నింగ్ ఇలాంటివి చేయలేడు. చిన్నప్పుడు కూడా కొంచెం బ్లూ అయిపోయాడంట. బ్లూ అనేది ఏంటంటే
ఎవరికైనా ఆక్సిజన్ అందకపోతే అయిపోతారు, దాన్ని అది సైనోసిస్ common. అంటారు. అది అది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అవును. ఈ కేసులో కొంచెం తనకి ఆ కండిషన్ వల్ల వెళ్ళటం వల్ల ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు ఆయన ఒక సోమయాజులు డాక్టర్ని కలిసినప్పుడు హీ గోట్ అంటే వాళ్ళ పేరెంట్స్ దే గోట్ నో తన కండిషన్ ఇలా ఉందని. మ్మ్. సో మా స్టోరీకి ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది ఆ పాయింట్. సో కుడివైపు గుండె ఉండటము ఆ హీరోకి, తర్వాత అలా స్టోరీ ఏం జరిగింది ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా మూవీ వైజ్గా కూడా. చాలా అదే. బాగా డీల్ చేశారు ఆయన. అదేలే, అంటే పాయింటే కొత్తగా ఉన్నప్పుడు ఇంక ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. అవును అవును. కమెంట్స్ కూడా ఇంతకుముందు ఒకటి రెండు మూవీస్ ఏదో ఈ పాయింట్ని లైట్గా టచ్ చేసి అన్నారు. మ్మ్. కేశవ అనే మూవీ ఒకటి. సో అందులో కానీ మాది చాలా చాలా బాగా డీల్ చేసాం సార్ దాన్ని. అదే ఈ సినిమా ప్రయాణం మొత్తంలో మీరు హీరోల దగ్గరికి వెళ్ళి తిరిగి అవును. అసలు ఎందుకు మీకు వర్కౌట్ అవ్వలేదు ఆ ఎఫర్ట్? అంటే ఇది అంటే వాళ్ళు మేబీ నమ్మడానికి ఐ థింక్ వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా ఆలోచించినట్టున్నారు సార్. కథను నమ్మడానికి. కథని కంటే కూడా ప్రొడక్షన్ హౌస్ని, డైరెక్టర్ని, కథని కంటే కూడా ముందు వాళ్ళు నమ్ముతానే కదా ఇది ముందుకు వెళ్తుందా లేదా అని తెలిసేది. ఆర్ ఇప్పుడు లెట్స్ అంటే ఎవరైనా కూడా మేబీ నేనైనా కూడా బాగా పేరు వచ్చింది అనుకోండి, మేబీ ఒక లైనప్ ఉంటుందేమో అంటే ఎవరికైనా కూడా. సో దాంట్లో ఈ వీళ్ళని ఇప్పుడు నేను తీసుకొని రిస్క్ చేసుకోవడం ఎందుకు అని ఆలోచించి ఉండొచ్చు. ఇంకొంతమంది ఏమో నాకు ఇంత అమౌంట్ ఇచ్చేసి ఒక 1 year తర్వాత డేట్లు ఇచ్చేస్తా అన్నారు. కొంతమంది నన్ను ఒకరే అన్నారు. సో అలా మనం అంత ఇప్పుడు ఆ అమౌంట్ ఇచ్చేసి ఒక 1 year తర్వాత వెయిట్ చేసి అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అంత ఇంకొక హీరో అడ్వాన్స్ తీసుకున్నారు, చేద్దామన్నారు. తర్వాత చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అది కుదరలేదు, మళ్ళీ ఆయన అడ్వాన్స్ ఇచ్చేశారు. సో ఇలా మల్టిపుల్గా జరిగి ఇంకొక హీరో కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడిగాను. నేనే 2-3 సార్లు వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేశాను, కథ చాలా మంచి కథ, మీరు చేయండి బాగుంటుంది అనేసి. ఇప్పుడు వస్తున్న వాళ్ళే. కానీ అది ఆ టైంలోనే నేను ఇంకొక మూవీ ఒప్పుకున్నాను, మళ్ళీ డేట్ సెట్ అవ్వలే అంటే వీళ్ళు అంటే ఎవరైనా కూడా నాకు తెలిసి నమ్మడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు సార్. డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్న బయట వాళ్ళు ఎవరైనా వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పినా కూడా ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అ హీరో. అందుకే నేను కూడా కాలేజ్ టూర్స్ ఇటు వెళ్ళినప్పుడు చెప్పాను, నేను హీరోలు రిక్వైర్మెంట్ ఉందిరా, ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అవును, అదైతే మాత్రం నిజం. రండి, మీరు ఏదో ఎవరో తొక్కేసారు నెట్ భయపడకండి, రండి అని చెప్పాను నేను కూడా. కరెక్ట్. మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రొడ్యూస్ చేద్దామని వచ్చినప్పుడు అది వాడుకోవడానికి ఉంటుంది ఆపర్చునిటీ, ఏదో ఒకటి చేసి ట్రై చేస్తూ ఉండండి. కరెక్ట్, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే హీరోల గ్యాప్ అయితే ఉంది, హీరోల అవసరం కూడా ఉంది, యంగ్ హీరోస్ రావాలి చాలా మంది. ఇప్పుడు నిన్న ప్రభాస్ సుమంత్ ప్రభాస్ రేపు రోమాంచకం రిలీజ్ 3వ తారీఖున, సెప్టెంబర్ 3వ తారీఖున. సో రేపు ఆ సినిమా హిట్ అయితే ఒక మంచి హీరో నిలబడతాడు. యంగ్ హీరోస్ చాలా మంది కావాలి, ఇంకా రావాలి సార్, ఇంకా చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో మాక్సిమం 6 monthsకి ఒక మూవీ ఇవ్వగలుగుతాడు. సో అలా మనకి కంటిన్యూస్గా మూవీస్ కావాలంటే ఇంకా చాలామంది రావాలి, చాలామంది హీరోస్ వస్తేనే మంచి కంటెంట్ కూడా వస్తుంది సార్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మా మూవీలో కూడా ఒక ఏదైతే పాయింట్ ఉంటుందో, మెయిన్ సెంటర్ పాయింట్ ఉంటుందో, చాలామంది ప్రొడ్యూసర్స్ అది యాక్సెప్ట్ చేయరు, అది ఆ రిస్క్ తీసుకోరు. అది ఎందుకులే, నాకు ఈ పాయింట్ టచ్ చేయడం ఎందుకు, అలాంటి ఉంటుంది. ఎందుకు మామూలు రెగ్యులర్ లవ్ స్టోరీ తీసుకుందాం కదా, మాతో ఆడట్లేదు కూడాను. అది అర్థం కావట్లేదు సార్ నాకంటే. మరి ఆడట్లేదు అయినా అర్థం కావట్లేదా, లేకపోతే అది వేరే రకంగా డబ్బులు వస్తున్నాయి నాకు అర్థం కాదు. బట్ అవి ఈ కాంబినేషన్స్ ఏంటి అన్నీ నేను నమ్మను సార్. ఈ కాంబినేషన్స్ ఉంటే ఇవి వర్కౌట్ అవుతాయి అంటే, ఎంత వర్కౌట్ అవుతాయేమో, మరి పెద్ద పెద్ద వాళ్ళకి వర్కౌట్ అవుతాయేమో, కానీ మిడ్ రేంజ్ హీరోస్లో కూడా ఇది ఇలా కాంబినేషన్ ఉండాలి, ఇది ఇలా చేస్తే ఎండ్ ఆఫ్ డే కంటెంట్ బాగుండాలి సార్. కంటెంట్ బాగుంటే అందులో కొంచెమైనా సరే, ఇప్పుడు ఇరుముడిలో కూడా ఒక్క సాంగ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సార్, ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. సో యా బాగుంది అంటే కంటెంట్. అసలు ఆ సినిమాలో రవితేజ గారు, మనం రెగ్యులర్ గా మనకు అలవాటైన రవితేజ గారు లేరు, వేరు. ఆయన ఇమేజ్ కానీ ఆయన పవర్ అవన్నీ ఆ క్యారెక్టర్ కి వర్కౌట్ అయ్యాయి. సో యూఆర్ కరెక్ట్, హీరోలు కావాలి ఇంకా. సో మీరు ఆ యాంగిల్లో మీరే చెయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత అమౌంట్ పెడుతున్నాము, ఇప్పుడు ఈ హీరోలు ఎవరు దొరకట్లేదు, మాకేమో ఈ కథ ఎలాగైనా తీసుకెళ్ళాలి, ఆడియన్స్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు ఈ కథని, డెఫినెట్గా సక్సెస్ కొడుతుందని చాలా నమ్మకం ఉండేది అలా ముందు చూసినప్పుడు. సో ఇక ఎవరు దొరకట్లేదు, ఎవరో కొత్త అతని మీద పెడదామని అనుకున్నాము. అప్పుడు కూడా పెడదాం అనుకున్నప్పుడు మేము కొన్ని విన్నవి ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అవునా, యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ మనం ఫేస్ చేయలేము. మా డైరెక్టర్ చాలా పర్టికులర్గా చెప్పారు, నేను దీంట్లో నీళ్ళల్లో ముంచేస్తాను, ఇసుకలో మొహం తిప్పేస్తాను, ఏవో చాలా చెప్పారు. ఆయన చాలా చేయాల్సి ఉంటుంది సార్. మరి అంత ఇందాక కూడా చెప్పారు కదా ఆయన, మనం అంతా చేసి కష్టపడి పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళు చేస్తారో లేదో కూడా నాకు తెలియదు, నాకు అలా కావాల్సి ఉంటుంది. అన్నీ ఆలోచించి ఇంకా సరే మనకే ఎంతో కొంత మార్కెట్లో కూడా ఫెచ్ అవుతుంది అన్నప్పుడు నేను ఒక కాప్ రోల్ చేయాలి, ఇంకా అది హీరో చేయాల్సి వచ్చింది.
ఓకే, మీకు ఉండేనా హీరో అవుదామని ఉండేనా మీకు? లేదు సార్, నేను ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కూడా ఇందులో కూడా ఒక మంచి రోల్, స్క్రీన్ మీద నా మొహం కనిపించాలి, అదొకటి ఉండింది సార్. అది పిచ్చి అయితే నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంది, ఎవరికైనా ఉంటుంది. ఏ మూలకి వెళ్ళినా కూడా చిరంజీవి గారు తెలియని వాళ్ళు ఉండరు, అవును పిఎం సీఎం తెలియని వాళ్ళు ఉంటారేమో కానీ వీళ్ళు మన హీరోలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవును. సో ఆ పిచ్చి మన అందరికి ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిద్దామని ఉండింది నాకు బాగా. అదైతే మంచి రోల్, కాపరేట్ కూడా బాగుంటుంది, అది చేద్దామని డిసైడ్ అయిపోయాను. కొన్ని పేర్లు చెప్పలేను కానీ ఏంటి ఇతన్ని కూడా అడిగావు నువ్వు హీరో కోసం అన్నట్టు అంటారు మీరు. నేను ఇప్పుడు ఆ పేరు చెప్పాను అనుకోండి, చెప్పండి. వదిలేండి కాదు, ఇంటర్వ్యూకి డెప్త్ రావాలంటే మీరు ఎంతసేపు మా సినిమా బాగుంటుంది, మా సినిమా బాగుంటుంది, మా సినిమా బాగుంటుంది అంటే ఎవరు మా సినిమా బాగోలేదని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ మాటకి ఏం విలువ ఉంటుంది, మైలేజే ఉంటుంది దానికి. అంటే ఫోన్ కూడా ఎత్తలేదు మేము, అది ఆ టైంలో చేసినప్పుడు. చెప్పండి ఎవరు? వదిలేదు. కాదు, మీరు హీరో అయిపోతున్నారు కదా, ఇంకా మీకు మొహమాటం ఏముంది? అంటే ఆ టైంలో అలా ప్రయాణంలో ఉన్నప్పుడు ట్రై చేసాము, ఎందుకు లేదు సార్ పేరు కానీ, బట్ ట్రై చేసాం. అంటే ఇంత డెస్పరేట్ గా ట్రై చేశారు ఇంట్రా మీరు అని అంటారు, అలా చెప్తున్నాను. అంత ట్రై చేసాం హీరోల కోసం, అంత డెస్పరేట్ గా తిరిగి. సో మొత్తానికి మీ అర్ధాంగి, మీ శ్రీమతి గారి ప్రోత్సాహంతో మీరు హీరో అయిపోయారు. 100%. డైరెక్టర్ ఎక్కువ సపోర్ట్ చేసేయడం మిమ్మల్ని, మీ వైఫా? డెఫినెట్ గా ప్రొడ్యూసరే సార్, ఆవిడేనా? ఆవిడ అంటే అంత, అంటే ఈ మూవీలో ఎంత ఫెచ్ అవుతుంది ఏంటో తెలియదు కానీ ఏ అమ్మాయికి ఇవ్వకూడనంత టార్చర్ ఇచ్చాం మేము ఈ ప్రాజెక్ట్ వల్ల. అంటే అంత హెడ్ ఏక్స్, అంత తలనొప్పులు, అంత మెంటల్ ప్రెషర్, స్ట్రెస్, ఇన్ని హెడ్ ఏక్స్ హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఈజీ కాదు. అట్లీస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉండుంటే అది మేబీ వేరే ఉండేది. నేను కొత్త, తను కొత్త, డైరెక్టర్ కొత్త. సో అవి హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ దగ్గర మాకు క్రాఫ్ట్ని హ్యాండిల్ చేయడం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు సార్. ఆర్టిస్ట్గా నేను రెడీ ఉన్నాను అన్ని చేయడానికి, డైరెక్టర్గా అతను రెడీ ఉన్నాడు అన్ని తీసుకోవడానికి, చేర్చుకోవడానికి. కానీ పీపుల్ మేనేజ్మెంట్ అనేది బాగా ప్రాబ్లం ఉండింది మాకు. పీపుల్స్ మేనేజ్మెంట్ ఒకటి హెడ్ ఏక్. ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్ ఈపీ, మీకు స్ట్రాంగ్ ఈపీ ఉంటే బాగుండేది. మా కుర్రాడు ఎవడైతే పేమెంట్స్ అవి చూసుకుంటాడో ఆ కుర్రాడు కూడా కొత్త, నమ్మకం వస్తాడు, మార్వాడివాడు, నాతోనే ఉంటాడు ఎప్పటి నుంచో. సో ఇక్కడ మిగతా ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడ ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఇంకా అన్ని హెడ్ ఏక్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదేలేండి. కానీ భయపడకూడదు సార్. ఎవరి దగ్గర అయితే నిజంగానే మూవీ బాగుంది, మంచి కథ అని దిగుతారో వాళ్ళు ఎండ్ వరకు వెళ్ళాలి. ఈ జర్నీలో కూడా విన్నాను నేను, చాలా కథలు అయిపోతాయంట, చాలా సినిమాలు అయిపోతాయంట సార్, వదిలేసి వెళ్ళిపోతారంట డబ్బులన్నీ పెట్టేసి కూడా. అవును, అలా ఎలా వెళ్తారని భయం వేసింది సార్ నాకు. అలా ఎలా అసలు, అంతే వెళ్ళిపోవడం కూడా ధైర్యం చేయాలి సార్ అసలు, అలా వదిలేసి చాలా ప్రాజెక్టులు నాకు తెలుసు అలాంటి సగంలో ఆగిపోతాయి. ఇంకా ఎంత ఖర్చు పెట్టారో అంత వదిలేసుకొని వెళ్ళిపోతారు, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అదే భయం వేసింది సార్, అదే అలా అరే భయపడుతూ బాధపడుతూ మొత్తం ధైర్యం తెచ్చుకుంటూనే, ధైర్యం నింపుతూనే, మోటివేట్ చేస్తూ వచ్చాం. గుడ్. అదే మధ్యాహ్నం కూడా నేను చెప్పాను కదా, విన్నర్స్ నెవర్ క్విట్ అని. కరెక్ట్ సార్, కరెక్ట్, 100%. దట్స్ యువర్ ఎజెండా మొదటి నుంచి కూడా. అండ్ ఈ దీంట్లో మీరు హీరోగా చేశారు, ఓకే. మీ మీద మీ జడ్జిమెంట్ ఏంటండి? సరే, చాలా బాగా చేశారా, అదరగొట్టేశారా, ఇరగొట్టేశారా? నేను హీరో కాదు సార్, నేను హీరో కాదు. నా ప్రమోషన్స్ కూడా మీరు చూస్తుంటే నాకు చాలా మంది కమెంట్స్ కూడా పెట్టారు, ఏమని, హీరోలా చేస్తున్నారా నువ్వు ప్రమోషన్స్ ఒక్కటైనా అని. సో నేను కూడా అగ్రీ చేస్తున్నాను, నేను హీరో కాదు. నేను ఆ కథలో ఒక యాక్టర్ని, కాకపోతే ఆ కథ మొత్తం నేను మోస్తున్నాను కాబట్టి నేను లీడ్ యాక్టర్ అంతే. సో నేను దానికి న్యాయం చేశానని నమ్మకం సార్. చాలా బాగా చేశానని చెప్పి అందరు అంటుంటే కూడా బాగా అనిపించింది, నేను కూడా చేశానని నమ్ముతున్నాను దానికి. అండ్ అంటే చాలా ఈ మెయిన్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు కూడా నువ్వు తప్ప దీనికి ఎవరు న్యాయం చేయలేరు, నేను ఆ పేర్లు చెప్పాక కూడా, ఈ హీరో దగ్గరికి వెళ్ళినా కూడా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నట్టుగానే చెప్పారు వాళ్ళు. బాగా హ్యాపీ అనిపించింది. గ్రేట్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎందుకంటే ఎవరైనా చూసేటప్పుడు మీరు బాగా చేస్తేనే ఆ మాట అనగలుగుతారు. కరెక్ట్. ముఖం మీద మీరేంటి ₹1,00,00,000 ఇచ్చి నేను బాగున్నానని చెప్పు అంటే ఎవడు చెప్పడు కదా. బాగా చేసే వాళ్ళు ఏమని వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత కాల్ చేసి, అంటే నేను ఇది మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్తాను, ఒక ప్రొడ్యూసర్ నిజంగా అన్నారు సార్, ఇదే సినిమా మన నాని కోలేదు ఎవరైనా మంచోడికి పడి ఉంటే, మంచి నాన్నగారు అంటే ఎలా 100 కోట్లు ఈజీ కొట్టుతారు అనుకోండి, పోనీ ఇంకొకరు హీరో మంచి హీరో పడి ఉంటే ఇలా కొట్టేసేవాళ్ళమ్మా, అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇప్పుడు మీరు ట్రై చేసిన హీరోల్లో ఆ మంచి హీరోలు లేరా? అంత పెద్ద వాళ్ళ దగ్గరికి కలవటం కష్టం సార్. నాన్నగారి దగ్గర నేను ఈ బడ్జెట్ నేను వెళ్తాను అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కథ నచ్చితే బడ్జెట్లు మారిపోతాయి, కానీ కలవటం కూడా కష్టమే లేదు సార్ అలాంటి వాళ్ళని. ఇట్స్ నాట్ ఈజీ. అంటే మేబీ బయట వాళ్ళకి ఎలాగో తెలియదు, మాకు అయితే ఇట్స్ నాట్ ఈజీ. బయట నుంచి వచ్చిన వాళ్ళకి పక్కా. అప్పటికి నేను ఒకసారి, నాకు నాని అంటే కొంచెం బాగా పర్సనల్గా ఇష్టం సార్. అన్న అంటే ఒకరోజు ఏం చేస్తానంటే, మా అన్న వాళ్ళ ఇంటి ఆపోజిట్లోనే మేము ఉంటాం అదే ఏరియాలో.
ఒకరోజు ఆ కార్ కనిపించింది 2004 అమ్మో చెప్పేసాను నెంబర్. అయితే కార్ కనిపించింది, నా కార్ ఇట్లా వెళ్తుంది, ఆల్మోస్ట్ 7 kilometers కార్ వెనకాల వెళ్ళాను సార్. జస్ట్ ఎక్కడో చోట ఆగుతారు, ఆగి వెళ్తూ ఉంటే ఒక్కసారి అన్నా హాయ్ నేను సినిమా వస్తుంది నాది అని చెప్దామని. అయితే అలా వెళ్ళిపోయాను, అలా నేను దీప్తి కూడా ఉంది కార్లో, ఇద్దరం వెళ్ళిపోయాము. ఆ ట్రాఫిక్ అది ఇది చేసుకుంటూ, నేను ఎప్పుడు కారు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా అంటుంటాను, ఆ రోజు కార్కి ఏమైనా పర్లేదు, ఒక్కసారి కలవాలని చెప్పి వెళ్ళిపోయాను. అలాగే నేను కారు ఆపేలోపు ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఆయన, వెళ్ళిపోయారు. ఈలోపు ఆయన అసిస్టెంట్ ఎవరో సీన్ అలా ఉంటే కలిసాను, అన్నకు ఒకసారి నేను సినిమా తీసానని చెప్పండి, నా ట్రైలర్ చూడమని చెప్పండి, రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఒక మాట చెప్పేసి వచ్చాను. ఇంకా కుదరలేదు. ఆయన అప్పుడు కూడా ఏదో స్టోరీ, కొత్త వాళ్ళ స్టోరీ వినడానికి వెళ్ళారంట, బాగా అనిపించింది. నన్ను కలవకపోయినా కూడా, అంటే నాలాంటి వాళ్ళు అందరినీ కలవలేరు, కానీ ఒక కొత్తోడు స్టోరీ ఎవరో స్టోరీ చెప్తారంటే అది వినడానికి వెళ్ళారు అని చెప్పారు ఆయన, సీను ఆయన అసిస్టెంట్. బాగా అనిపించింది. గుడ్ గుడ్. అదే మీరు రియల్ సినిమా లవర్స్. అవును సార్. ఇప్పుడు మీరు కలవలేకపోయినా ఇంకో కొత్త దర్శకుడు కథ వినడానికి వెళ్తున్నారు అన్న దాన్ని మీరు ఎంజాయ్ చేశారు. హ్యాపీ అనిపించింది సార్. దట్స్ గుడ్. దట్స్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అండి మీది. మీరు 100% సక్సెస్ అవుతారని నమ్మకం నాకు కలిగింది. అంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఈ రిజల్ట్ ఎలా ఉంటుందన్నది అంతా ఇట్స్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్. ఓకే, బట్ పాజిటివ్గా వెళ్ళాలి. మీరు అన్ని కష్టాలు అన్ని ఎత్తుపల్లాలు చూసి వచ్చారు ఇక్కడికి. మీకు మొట్టమొదట ప్రొడక్షన్లో కూడా మీరు కొంతవరకు ఏదో చీట్ అయినట్టుగా, అంటే ఎంత పర్సెంటేజ్ ఎలా అయ్యామని తెలియదు కానీ డెఫినెట్గా చిన్న చిన్న మిస్టేక్స్. అంటే మేము చేసిన ఒక తప్పు ఏంటంటే, ఏదైనా ఒక మూవీలో కొంచెం ట్రావెల్ చేసి ఉండాల్సింది. ఒక సినిమా ఎంతో కొంత పెట్టి ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఎంతో మా వల్ల అయినంత చూసి పెట్టి ట్రావెల్ అయ్యి ఉండాల్సింది. మేము అలా చేయలేదు. ఇది బాగా నమ్మేసాము, ఈ కంటెంట్ బాగా నమ్మేసాము, ఇది చేయాల్సిందని చెప్పి దీపాము. అంటే మేము మా పర్సనల్ లైఫ్లో మా బిజినెస్లో వాటి వల్ల ఉండటం వల్ల దేని వల్ల కానీ ఇంక చేశారని చెప్పి దీపాము. చూసుకుందాంలే దగ్గర ఉండి అనుకున్నాము. అక్కడ ఇక చిన్న చిన్న లీకేజెస్ అయితే అయ్యా, ఆ లీకేజెస్ ఉన్నాయి. అది ఎంతవరకు అయింది ఏంటని తెలీదు. బట్ మీకు ఎక్కడ తెలిసింది ఆ లీకేజెస్ అవుతున్నట్టు? అది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటారు. నాకు ఒకటి ఏంటంటే, అందరితో నవ్వుకుంటూ మాడేస్తుంటా తిరిగేస్తూ ఉంటా. అది లైట్ బాయ్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, సెట్లో ఉన్నానంటే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చిన్న చిన్న పంచులు వేసుకుంటూ ఉంటాం. మనం నిజంగా నా బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కదా, అట్లీస్ట్ ఏమో మనం కొంచెం మెయింటైన్ చేయాలేమో అని తెలియదు. అంటే అందరు చేస్తారని కాదు, బట్ అలాంటివి ఏం తెలియదు మనకి. మనం ఎవడన్నా కూడా ఇప్పుడు కెమెరా పట్టుకుని ఉంటాడు, గింబల్ పట్టుకుని ఉంటాడు, ఒకడు నవ్వుకుంటూ మాట్లాడేస్తుంటాం, ఇంకోటి ఇలా ఫోకస్ అలా ఉంటారు కదా పుల్లర్స్లో వీళ్ళందరూ. సో అలా ఆ ట్రావెల్లో మాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు కదా ఒకరొకరు, ఇలా అవుతుంది, ఇది ఇక్కడికి లీక్ అవుతుంది చూసుకోండి అని. సో అవన్నీ తెలుసుకున్నప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మేము అంటే ఇంకో వేరే మూవీస్ వాళ్ళతో కూడా మాట్లాడున్నాము. అక్కడైతున్నప్పుడు అక్కడ వేసిన రేట్స్ ఏంటి, ఇక్కడ మనకు వస్తుంది ఏంటి, మనము అంత బ్లైండ్గా ఎలా ఇచ్చేస్తాం వీళ్ళకి. నాకు తెలిసి నేను చాలామంది ఇంటర్వ్యూస్ ఫాలో అయ్యాను సార్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఇది. అవును, మొన్న రాయివల్స్ అని సినిమా తీశారు, ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చారు డైరెక్టర్ నా దగ్గరికి. ఆవిడ కూడా ఇదే చెప్పారు, చాలా డబ్బు పోగొట్టుకున్నాము ప్రీ ప్రొడక్షన్లోనే. మరి అది ప్రీ ప్రొడక్షన్ మాది బై గాడ్స్ గ్రేస్ మాది ఫస్ట్ షెడ్యూల్లోనే మాకు కొంచెం మేము జాగ్రత్త పడగలిగాం. ఫస్ట్ షెడ్యూల్ నుంచే మీరు ఇంత డబ్బు పెట్టారు, బాగా రిచ్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. అది కంప్లీట్లీ చెప్తాను కదా, ఈ సినిమా మీద ఆధారపడేంత ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. మేబీ బ్రెడ్ అండ్ బటర్ అది నడుస్తుందేమో కానీ, బట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ అవర్ లైఫ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇది అంత నమ్మున్నాం దీన్ని. అదే అసలు ఈ సినిమా పిచ్ అన్నది ఎక్కడి నుంచి కనెక్ట్ అయిందండి మీకు? నాకు పర్సనల్గా అయితే సార్, నా ఫ్యామిలీ అంటే మా మదర్, మా ఫాదర్, మేము చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం, లోవర్ మిడిల్ క్లాస్ నుంచే. మేము కలిసి మూవీస్కి వెళ్ళిపోయేవాళ్ళం సార్ అందరం. మా నాన్న ఎప్పుడన్నా ఎక్కడికన్నా తీసుకెళ్తారంటే ఈసీఐఎల్ సైడ్ ఉండేవాళ్ళము. ఎప్పుడన్నా అప్పుడు ఒరిజినల్గా మీది హైదరాబాద్? నాన్న ఒంగోలు నుంచి, ఒంగోలు చీరాల అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న నాకు బయటకి ఎక్కడ తీసుకెళ్ళేవాడంటే సినిమాలే. మా నాన్న ఆయన డబ్బులు పెట్టి బయటకు తీసుకెళ్ళాలంటే సినిమాలే, అంతేగాని లేదంటే లేవు. ఎప్పుడో సొంతంగా ఫుడ్ అయినా కావాలంటే ఫుడ్ అని తీసుకొచ్చిండే వాళ్ళు. బయటకంటే ఇది ఒకటే ఉండేది. ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరంకి ఒకసారి ఎక్కడికొన్న టెంపుల్ అలా వెళ్ళి ఉండేవాళ్ళం అంతే. అదర్వైజ్ ఊరు వెళ్ళే వాళ్ళం. సో నాకు సినిమా అనగానే అరే సినిమాకి వెళ్ళిపోతున్నాం అనేది ఆ చిన్నప్పుడే స్టార్ట్ అయింది. ప్లస్ మా అమ్మ భలే మాస్గా చెప్తుంది సార్, నేను గోడల్లోకి వెళ్ళి చూసేదాన్ని రా సినిమా, నువ్వేంటి అని చెప్పేదాన్ని చిన్నప్పుడు. ఆ ఊర్లో మా తాతగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సో ప్యాంపర్ చేసేవాళ్ళు మా అమ్మని. మా అమ్మ చిన్నది అందరిలో. సో గోడల్లోకి వెళ్ళిపోయి చెప్పేది ఏంట్రా అనేది. నన్ను ఒకటి కొట్టాడు అనుకోండి, ఒకరు నా 6th క్లాస్ ఉన్నప్పుడు ఒకటి కొట్టాడు నన్ను.
ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళంగానే ఏడ్చుకుంటూ వచ్చామంటారు కొట్టురాకుండా అన్నట్టు, అంటే ఆ టైప్ మా మదర్. సో అలా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇంకా నాకు. అది కేజీఎఫ్ లో కూడా ఇక్కడ చూసినప్పుడు నాకు అసలు భలే అనిపించింది, గూస్ బంప్స్ వచ్చారు, మామనే అన్నట్టు. కేజీఎఫ్ మదర్ కేజీఎఫ్ లో కూడా మదర్ అలా చెప్పినప్పుడు భలే అనిపించింది నాకు. నేను నెక్స్ట్ డే వాడిని తిప్పి విసిరేసాను కూడా. సో అలా ఎంకరేజ్మెంట్ కొంచెం. బట్ మీ అంటే మన నార్మల్ లైఫ్ కండిషన్స్ లో ఏ చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామన్నా అది రిస్క్ గా భావించి వైఫ్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే భయపడతారు. వాళ్ళు ఒక సెటిల్డ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు 100,000 కోట్లు ఉన్న పద్ధతి అయితే అది వేరే. ఇలాగ హార్డ్ ఎర్నింగ్ మనీ. అదేంటది ఆవిడ ఎందుకు అంతలాగా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది? ఆవిడ నేను అంటే ఇప్పుడు నాకు అంటే అమ్మాయి మీరు రాకముందు, మీరు హీరోగా చెయ్యాలనుకోక ముందు ఎవరితోనైనా చేద్దామని వచ్చారు మీరు. అవును కదా. అవును. బట్ ఏంటి ఆవిడ తాలూకు సినిమా ఇన్స్పిరేషన్ ఏంటి? ఆవిడ ఎలా ఉంటుంది అంటే సార్, ఆవిడ నాకు తెలిసి ఆవిడ గురించి తెలిస్తే చాలా మంది అమ్మాయిలు ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 1x మాట్లాడంటే ఆవిడ 10x చేస్తుంది సార్. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి తనకి ఆ బీజం నేను డెఫినెట్గా నేనే నాటుతాను ఏదైనా. తను ప్రాపర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. బ్రాహ్మిన్స్ అలాగా వాళ్ళ ఇంట్లో అందరు చదువుకుని అలా ఉంటుంది కదా సార్. లేదు మనకి ఇది సెట్ కాదు, యూ షుడ్ డూ సంథింగ్, యూ షుడ్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్ అన్నప్పుడు క్విట్ చేసి నువ్వు చేయాల్సిందే అని చెప్పి క్విట్ చేసి చేద్దామని డిసైడ్ అయినప్పుడు స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాము, క్లినిక్స్ పెడదాము, డాక్టర్స్ హైర్ చేసుకుని చేద్దాం అన్నప్పుడు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి సో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో అలాగే ఇది మూవీ తీద్దాము ఇలా చేద్దాం అన్నప్పుడు అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఆ రోజే ఆలోచించుకుంటాం సార్. ఏంటి ఇలా వెళ్తున్నాం ఏంటి అని, అంతే. ఇంకా దిగి నమ్మేమా వెళ్ళిపోతాం సార్. అంతే. వి గెట్ ఇన్ టు థింగ్స్ అండ్ దెన్ మేక్ ఇట్ రైట్. అలా షీఈస్ అంటే ప్రాపర్ ఆంటర్ప్రినర్ ఆవిడ. ఇంకా దేవుడు దయ తెలిస్తే ఇంకా నాకు తెలిసి చాలామంది తన వల్ల బెనిఫిట్ పొందుతారు పక్కా. గుడ్ గుడ్ గుడ్. అదే ఈ సినిమా హిట్ అయితే అసలు ఉంది కదా. అవును అవును. మీరే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసి కీకు ఎంటర్టైన్మెంట్స్ నుంచి తను చాలా మంది డైరెక్టర్స్ని, చాలా మంది హీరోల్ని, చాలా మంది అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది తను. 100% అది వెరీ షూర్. ఇట్ షుడ్ హ్యాపెన్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ కిక్కు చిరంజీవి, మీరు ఏదో స్క్రీన్ మీద ఉట్టి చిరంజీవి ఉంటుందని ఏదో పెట్టినట్టు. కంప్లీట్గా మూవీ నేమ్ చిరంజీవి సార్. థియేటర్లో కూడా చిరంజీవి అని వస్తుంది. సెన్సార్ వాళ్ళు కూడా చిరంజీవికి గ్రీన్ టిక్ వేసి పంపించారు. చిరంజీవి గారు దేవుడు వాళ్ళ అక్కడి నుంచి కూడా మాకు ఎక్కడ ఏం అబ్జెక్షన్ రాలేదు. సో ఓవరాల్గా అంతా చిరంజీవే. కానీ ఎంతమంది ఏం చేసినా కూడా యూట్యూబ్ ఒప్పుకోవాలి కదా. యూట్యూబ్ చిరంజీవి అని కొడితే ఏమొస్తుంది, ఆయనే వస్తుంది. చిరంజీవి అని ప్రోమో కొడితే ఆయనవే వస్తారు. ఇక్కడ ఏంటంటే దేవుడు దయదలిచిన పూజారి దయదలిచినట్టు జనాలు అసలు చిరంజీవి ఆయన ఫీడ్ అంత ఉంది ఇంటర్నెట్ లో. సో అంత ఉన్నప్పుడు మనం కనిపించాం కదా. ఆ పాయింట్ లో అంతా ఒప్పుకున్నా కూడా ఎవరైనా సెన్సర్ కోసం పేరు మారుస్తారు. కానీ సెన్సర్ అయిన తర్వాత మేము ఉన్నా కూడా మార్చుకొని కీకు చిరంజీవి అని చెప్పి అది ఇప్పుడు అదేలేండి. చిరంజీవి అని కొడితే ఆయన సినిమాలు వచ్చేస్తాయి మొత్తం. చిరంజీవి ట్రైలర్ అంటే ఆయనే వస్తాయి, ఆయనే వచ్చేస్తాయి. సో కీకు చిరంజీవి అని పెట్టాను. అలా ఆయన వస్తున్నాయి సార్. ఇప్పుడు వచ్చాయా? కీకు చిరంజీవి అని కొట్టినా పక్కన ఉంటారు బాస్ ఉండే మా వస్తుంది. అది ఉంటుంది. అదేలేండి, ఆయన కాకాయ అనౌన్స్ అయింది, మీ కీకు వెళ్తుంది. బాగా చెప్పారు సార్ ఇది. అరే నేను మార్కెటింగ్ లో వాడుకునేవాడిని. చాలా బాగా చెప్పారు. కాకా కీకు మొన్నే టైటిల్ అనౌన్స్ అయింది. కాకా ఇది కీకు. బాగుంది. పోన్లేండి, ఆయన రేస్ ప్రాజెక్ట్ మీద పడి, మీ ప్రయత్నాల మీద పడి, ఇది సచ్ పాజిటివ్ జైంట్. ఆయన తాలూకా పాజిటివ్ ఫోర్స్ మీ మీద పేరులో ఉంది. అది వర్కౌట్ అయ్యి మాతో మాట్లాడప్పుడు కూడా నా ఫ్రెండ్ కూడా ఇన్వెస్ట్ చేశాడు దీంట్లో. అన్న ఈ పేరు మీద ₹1 వస్తాయన్న, మనకి ఆ పేరుకి అంత పవర్ ఉంది అన్నట్టు. కరెక్ట్. పాజిటివ్గా ఉంది. జనాలు కూడా చిరంజీవి అంటే సెట్ అవ్వాలి. మళ్ళీ మూవీకి కూడా ఏదో పెట్టాలని పెడితే అది పెట్టాడు. సో మా స్టోరీ కూడా కంప్లీట్లీ నాగబాబు గారు కూడా విన్నప్పుడు కూడా స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. అరే విన్నారా? అంటే రఫ్గా చెప్పాము ఆయనకి. మరి ఆయన టైటిల్ చిరంజీవి ఆయన చేతుల మీద లాంచ్ చేస్తున్నప్పుడు మరి అది మేము ఎలా చేస్తున్నాం ఏంటి, స్టోరీ ఏంటమ్మా అని ఉంటుంది. మామూలుగా విన్నారు, లైన్స్ ఏంటి అని అడిగారు, చెప్పాము. వెంటనే ఆల్ రైట్ అసలు ఇలాంటి అమ్మాయిలు రావాలి. ఇంకా ఆయన డాటర్ కూడా ప్రొడ్యూసర్ కదా. సో ఆయన రావాల్సిందే, ఇలా చేయాల్సింది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకటి అడిగారు, ఇది ఉన్నాయి సార్ ఇట్లా అంటే, సరే ఇప్పుడు ఆయన అడ్డీట్ అయితే తినడానికి ఉంటుంది, నడుస్తుంది అంటే నడుస్తుంది అడిగారు. ఇదైతే రైట్, ఓకే ప్రొసీడ్ అని చెప్పేసి. వెరీ నైస్. ఇప్పుడు ఈ సినిమాలో కిక్కు చిరంజీవిలో ఏదో ఒక గుండె రైట్ లో ఉన్నదన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కాకుండా
కథలో ఇంకా మీరు ఏమి టచ్ చేశారండి నాకు ఇందులో, అంటే yes, sir, అంటే yes. మీరు ఎంత చెప్పగలిగితే అంత నో ప్రాబ్లం. వాట్ అరోజెస్ ది ఇంట్రెస్ట్ టుమారో ఇన్ ది ఆడిటోరియంస్ అవును ఈజ్ ఇంపార్టెంట్. నేను పర్సనల్గా అబ్జర్వేషన్ సార్, నేను ఇప్పుడు ఈశ్వరీరావు గారు సలార్ మూవీలో ఎంత స్ట్రాంగెస్ట్ మదర్ ఉంటారో, దానికి ఏ కోశాన తగ్గకుండా మన మూవీలో కూడా అంత స్ట్రాంగెస్ట్ మదర్ ఉంటారు. అంటే కన్న కొడుకు కోసం డైలాగ్ కూడా ఉంటుంది భరణి గారిది, యమపాశం కూడా ఆపుతుంది కన్న తల్లి అని. సో ఆ లెవెల్ వరకు ఉంటుంది మదర్ లవ్ అనేది అంతా చూపించాము. మళ్ళీ తనికెళ్ళ భరణి గారు ఆఫ్టర్ లాంగ్ టైం అంటే చేస్తున్నారు రీల్స్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్ ఉండి అంత చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఉంటుంది తనికెళ్ళ భరణి గారిది కూడా. సో ఇంత మంచి క్యారెక్టరైజేషన్లో వీటితో పాటు చాలా మంచి ట్విస్టులు ఉన్నాయి కొన్ని. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ సార్, అసలు ఎంత ఇంటెలిజెంట్ ఆడియన్స్ కూడా గెస్ట్ చేయలేరు. అదే మనం బ్లైండ్ డ్యామ్ షూర్ చెప్తున్నాను. మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది, ఎంతో కొంత గెస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. పిక్చరేషన్ చాలా బాగుంటుంది, విజువల్గా బాగుంటుంది. ఇది తెలుగు 2026లో ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది సార్. ఇరుముడి ఇవన్నీ చూసిన వాళ్ళు కూడా ఇది చూసి చాలా మంచి మూవీ అంటారు డెఫినెట్గా. ఓకే, డిఫరెంట్ జానరాస్ ఉంటాయి బట్ డెఫినెట్గా చాలా మంచి మూవీ అన్నట్టుగా అంటారు పక్క. అంటే ఇప్పుడు మీరు ఇరుముడే ఉన్నది అనుకోండి, అది పక్కా ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక పాప కథ, ఒక నాన్న కథ. కరెక్ట్, రైట్, ఇద్దరు నాన్నల కథ అది అవును ఆ సినిమా అవును కదా. ఇప్పుడు దానిలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవును హారిఫిక్ గా ఉంటాయి అవును. ఆ మూమెంట్స్ అవన్నీ కూడా. ఆ ఎక్స్పెక్ట్ చేయలేం ఆ ట్విస్ట్ లో. భయం వేస్తుంది ఏంటి అన్నట్టు. భయం వేస్తుంది కొన్ని చోట్ల. ఆ టీచర్ సీను గట్ట చాలా హారిఫిక్ గా ఉంటుంది. ఇప్పుడు మీది కేవలం అలాంటి థ్రిల్స్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏమైనా ఉందా సినిమాలో, లేకపోతే మామూలుగా ఫ్లాట్ గా వెళ్ళిపోతుందా? సార్ ఎక్సైట్ అవుతారు ఇప్పుడు, అంటే కంపారిజన్ కాదు కానీ అలాగే సేమ్ మావి ఏవైతే మేము రివీల్ చేస్తున్నామో పాయింట్స్, అచ్చా ఫస్ట్ హాఫ్లో చూసిన పాయింట్కి సెకండ్ హాఫ్లో మేము రివీల్ చేస్తున్న ఏమైనా ఉన్నా కూడా, లేదంటే ఏదైనా పాయింట్ ఓపెన్ అవుతున్నా కూడా అచ్చా ఓకే అనేసి డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. అండ్ అది డీల్ చేసిన విధానం కూడా ఏదో ఒక 20-30 సినిమాలు తీసిన డైరెక్టర్ డీల్ చేసినట్టుగానే ఉంటుంది, ఏదో 20-30 సినిమాలు యాక్ట్ చేసినట్టుగానే అందరు అంటారు, నేనని కాదు, ఎవ్రీబడి అందరి పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. చాలా సర్ప్రైజ్ అవుతారు ఆ పాయింట్స్ ఓపెన్ అవుతుంటే వన్ బై వన్ ఎక్కువ సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతాయి. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది చాలా సినిమాల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఓకేష్ ఉంటుంది అని. మా సినిమా లాగా సార్, సెకండ్ హాఫ్ ఇస్ బ్యాంగర్ అంతే. సెకండ్ హాఫ్ బ్యాంగ్ అయితేనే మీకు ఇప్పుడు ఇరుముడైనా ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ రేజ్ ఉంటుంది ఫిల్మ్ కి. మాది షార్ట్గా బ్యాంగర్ సార్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ బ్యాంగర్ ఉంటుంది. అసలు మొత్తం హీరోయిన్ తో ప్రాబ్లం ఏంటి మీకు? హీరోయిన్ అంటున్నారా? అంటే అది ముందు నుంచి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండింది సార్. ఇప్పుడు తన డిమాండ్స్ చిన్న ఉండింది. తన ఫస్ట్ షెడ్యూల్ వచ్చినప్పుడు ఒకలాగా ఉండింది, థర్డ్ షెడ్యూల్ నుంచి ఒకలాగా ఉండింది. నాకు కాంతా మూవీ చూసినప్పుడు ఆయన ఒక సీన్లో ప్రొడ్యూసరు ఆ రీల్స్ అన్ని అదే అంత షూట్ చేసిన కంటెంట్ అంతా తీసుకొచ్చి బట్టలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేస్తారు. ఆవిడ హీరోయిన్ కొంచెం ఏదో చేశారని చెప్పేసి మూవీలో సీన్ ఉంటుంది. మేము అలా చేయలేం, మేము కొత్త వాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన కంటెంట్ని తీసి పడేసి మళ్ళీ రీషూట్ చేయలేం, మా వల్ల అవ్వదు. అప్పటికే ₹1 కోటి ఎంతో చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటాం. కరెక్ట్. సో ఇంకా కుక్ ఇన్ పెయిన్ లాగా కొన్ని చిన్న అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తున్నాం అన్నీ. అది ఎలా అయిపోయిందంటే అవతల వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ చూసి మేము హ్యాపీ అవుతూ అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తున్నాం, కానీ అది అడ్వాంటేజ్ తీసుకోకూడదు అవతల వాళ్ళు. అది తీసుకోవడం జరుగుతూ మెల్లిగా ఇబ్బంది. మీరు చూసారు అది ఇందాక, మేము చాలా చిన్న అమౌంట్ అది. అవును, ఫర్ అన్ ఆర్టిస్ట్, ఫర్ అ లీడ్ ఆర్టిస్ట్ అంత చిన్న అమౌంట్ కోసమా ఇది కనీసం ఒక పోస్టర్ పెట్టుకోవడానికి కూడా ఆలోచించి, మెయిన్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ హీరోయిన్ అమ్మాయి దీప్తి ఫ్రెండ్ సార్, మాకు కొంచెం పరిచయం ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అసలు పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి అలా చేసింది. అంటే కొత్త అమ్మాయి. సో కొత్త ఆపర్చునిటీ కావాలని వచ్చిన అందరూ అలా చేస్తేనే కదా ముందుకెళ్ళేది. ఎందుకు నిన్ను ఇప్పుడు అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ప్రమోషన్కి. ఎవరు? ఇరుముడి సినిమా హీరోయిన్ చూడండి సార్, రష్మిక గారి గురించి ఎస్కేన్ గారు అన్నారు, అది డబ్బులు ఏదో ఇవ్వలేదు, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకున్నారు. ఎస్కేన్ గారు ఎవరు అన్నారు, గర్ల్ ఫ్రెండ్ మూవీకి అనుకుంటాం, దేనికో డబ్బులు కొంచెం తీసుకోలేదనో లైట్ తీసుకున్నారు, డబ్బుల గురించి కాదు క్యారెక్టర్ బాగుండాలి చేయాలి అనేసి. అంటే పెద్ద వాళ్ళు మరి అలా ఉంటున్నప్పుడు మాది చిన్న మూవీ, ఇన్ని హర్డిల్స్ ఫేస్ చేసామో తెలుసు, మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎలా ఫేస్ చేసుకుంటూ వస్తున్నాము, ఎలా ఆన్సర్ చేస్తున్నాము అందరికీ తెలుసు, అన్ని చూసింది. అంటే మీ డబ్బేనా అండి, లేకపోతే ఫైనాన్షియల్ గట్ట ఏమైనా తీసుకుని? లక్కీగా ఐవ్ గాట్ మంచి ఫ్రెండ్స్ సార్, నమ్మి ఫ్రెండ్ బాగుండాలని ఇన్వెస్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు ఆ డీసెంట్ ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఇన్వెస్ట్ చేశారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో అవి ప్లస్ మా మనీ
ఫైనాన్సెస్ బయట ఎక్కడ ఏమి తీసుకోలేదు. అండ్ ఆ ఫైనాన్స్ ఒకసారి ట్రై చేసినా కూడా ఇంట్రెస్ట్ రేట్ అవి చూసి భయపడి సైలెంట్ వెళ్ళిపోయి వద్దులేమ్మా, అంత పెద్ద ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నారంటే వాడు కట్టేవాడు కాదనిపించింది మాకు. సో అలా కాదు అని చెప్పేసి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నేను సక్సెస్ అయితే కలిసి ఇంకా చేద్దాము ఏదన్నా ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండింది బాగా. సో అలా ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో అది ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఒక పోస్టర్ కూడా పెట్టట్లేదా అన్నప్పుడు అవి పక్కన పెడితే కూడా ఒక మెసేజ్ చేస్తే కూడా డబ్బుల గురించేనా, మెసేజ్ చేస్తే డబ్బులే సార్, వేరే మాడితే రెస్పాన్స్ ఉండదు. మాకు బాధ అనిపించి ఇంకా ప్రమోషన్స్ చేస్తే ఇస్తా అన్నాం, అగ్రిమెంట్లో ఉంది, చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మేము చేయలేదు కాబట్టి డబ్బులు ఇవ్వమని అనుకోండి, ఆ డబ్బుల కోసం మేమేదో అన్నట్టు నెగిటివ్ అవ్వకూడదు. అదేదో మన సినిమా కూడా గుండె కాన్సెప్ట్, ఎవరో ఒక అనాథ ఇది ఏదో ఉంటుంది సార్, అది తిరుపతిలో అనాథ కాదు కానీ చిన్నపిల్లలకి గుండె డొనేషన్లో వస్తుంది, అక్కడ పేరు కూడా వస్తుందంట. అది కనుక్కున్నాము, తను అనింది నేను దానికన్నా డొనేట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించిందని తను అనింది. చాలా మంచి ఐడియా అది, గోడ్ అని అనుకున్నాం మేము కూడా. అండ్ షీ డిడ్ ఆఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీహౌ మీది మంచి జర్నీ. అవును సార్, అడ్వెంచరస్ జర్నీ. కరెక్ట్ సార్, ఇది ఒక అడ్వెంచర్. కరెక్ట్ సార్, అది పెట్టవలసింది కిక్కు చిరంజీవి అడ్వెంచర్. చిరంజీవి అంటే అర్థమైపోతుంది సార్ అక్కడ తెలుసు మ్యాటర్ ఉంది ఇంట్లో అని. తెలుసు. సో గుడ్ లక్ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ సినిమా హిట్ అవ్వాలని, హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము కూడా దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తాం. అవును సార్, 100%. ఇది మంచి పాయింట్. అవును. అండ్ వెరీ గుడ్. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీ తాలూకా ఎఫర్ట్, మీ వెనకతలు ఉన్న ఫ్రెండ్స్ తాలూకా లవ్ అండ్ కన్సర్న్ అన్నీ, మీ టీం అంతా పడ్డ కష్టం. అవును సార్. మీరు ఇంత జర్నీ అన్నిటికీ ఏటికి ఎదురెదారు కదా. అవును, ఏటికి ఎదురెత్తారు అంతా కూడా. నెక్స్ట్ సినిమా చాలా ఈజీ అయిపోతుందండి మాకు, మీకు బాగా అలవాటు పడిపోయారు కదా, తెలిసిపోతుంది ఏది ఎలా చేసుకోవాలి అనేది. మీరే చెక్కుతారు. మేము డిసైడ్ కూడా అయ్యాం సార్. మా కీకో ఎంటర్టైన్మెంట్స్ నుంచి అయితే అండర్ దీప్తి చాలామంది డైరెక్టర్స్ రావాలి, చాలామంది హీరోలు రావాలి. నేనే చేసుకుంటుంటాం కాదు, కీకో ఎంటర్టైన్మెంట్స్ నుంచి మంచి హీరోలు. గుడ్. మలయాళం సినిమాలు ఎలా అయితే వస్తున్నాయో మంచి మంచి కంటెంట్ అలాగే రావాలి మన దాని నుంచి కూడా. మా వల్ల అయినంత మేము చేయాలి అని డిసైడెడ్. గ్యారంటీగా సక్సెస్ అవుతారు, రాసుకోండి మీరు. థ్యాంక్ యూ. యూ విల్ 100% సక్సీడ్. ఎందుకంటే మీవన్నీ చూడ చాలా పాజిటివ్, అన్నీ కూడా థ్యాంక్ యూ సార్, పాజిటివ్ అండ్ నోబుల్ థాట్స్, 10 మందికి ఉపయోగపడాలని. కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. దానికి అంత మంచి ఎలిమెంట్ ఆఫ్ స్టోరీ ఉంది కాబట్టి ఇట్ వెరీ ఈజీలీ కనెక్ట్స్ టు ద వ్యారీడ్ ఆడియన్సెస్. కరెక్ట్, వ్యారీడ్ ఆడియన్సెస్. గుడ్. అంటే మెడికల్గా ఏమి రావు కదా, ఇదేంటి ఇలా తీసారు, ఇలా జరగదు కదా, అస్సలు సమస్య చేసుకున్నారా? ఇప్పుడు మాది ఒక ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు చాలామంది ఒక డాక్టర్ ఏమంటాడంటే ఆక్సిజన్ అందకపోతే తన అవుతాడన్న, ఆ అమ్మాయి గాలుతుంది. సో చాలామంది కింద మేధావులు కమెంట్ చేశారు, కార్బన్ డైఆక్సైడ్ కదా ఊదేది, వాడికి కావాల్సింది ఆక్సిజన్ కదా అని. సో సిపిఆర్లో ప్రొసీజర్ ఊదినప్పుడు బ్రీదింగ్ ఇష్యూ, బ్రీదింగ్ పంప్ అవ్వాలి. అండ్ మనం ఊదిన దాంట్లో కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో అంత డీటెయిల్గా వెళ్ళాం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. అండ్ సిపిఆర్లో అందుకే అది కూడా ఒక ప్రాసెస్, ఊదడం అనేది. స్విమ్మింగ్ పూల్లో మనం చాలా సినిమాల్లో చూస్తాం మనం. సో అన్నీ ఉన్నా కూడా ఏమున్నా కూడా మెడికల్గా, అసలు మెడికల్గా కాదు సార్, ఎక్కడ తప్పం మేము. అంటే ఆడియన్స్ రేపు ఇది చాలా ఇల్లాజికల్ గా ఫీల్ ఉండదు. ఏదైనా సినిమాటిక్ లిబర్టీస్ కొంచెం తీసుకొని ఉంటాం కానీ, అంటే ఇప్పుడు బ్లూ అవుతారు అనేది మేము కొంచెం ఎక్కువ బ్లూయిష్ గా చూపించటము, బ్లూ ఇలా అవ్వటం, అలాంటి సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయేమో కానీ అదర్వైజ్ అబ్బచ్చా ఇదేంటి అన్నట్టుగా అయితే ఏముండదు. చిన్న చిన్న సినిమాటిక్ లిబర్టీస్ అది అందరూ పురాణాల్లోనే తీసేసుకుంటారు. అది కొంచెం అంతే, వాళ్ళకి ఆ డ్రామా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి అలా ఉంటుంది కానీ ఇక్కడ పేరుపోదు. గుడ్. కిరణ్ కుమార్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్. మీరు పైగా వెంకటేశ్వర స్వామి గారి సన్నిధానానికే మీరు డొనేట్ చేశారు కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. వి విష్ యువర్ కపుల్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మమ్మల్ని అక్కడ ట్రైలర్ చూడంగానే ఇమీడియట్గా మీరు వాలంటీర్గా లేదు ఇంటర్వ్యూ చేద్దామను, దానివల్ల మీకు కొంచెం రీచ్ వస్తుంది, మీలాంటి కొత్త వాళ్ళు ఇంకా కనిపించాలి అని మీరు ఇనిషియేటివ్ తీసుకొని నన్ను పిలవడం అనేది సార్ ఐఎమ్ బ్లెస్డ్. అంటే నాకు తెలుసు సార్, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవాలంటే ఎంత కష్టపడుతుంటారు, ఎంత అంటే మీ బిజీ దాంట్లో. బట్ మీరు వాలంటీర్గా అక్కడ చూసిన వెంటనే చెప్పడం అనేది ఐ థింక్ ఐమ్ లక్కీ. మేబీ ఆ వెంకటేశ్వర స్వామి అలా చేయడం వల్ల ఇమీడియట్గా తెలీదు. మీరు 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. నేను ఐ హ్యాడ్ దట్ ఇంట్రెస్ట్, కానీ ఈ మధ్య అన్ని రిలీజులు సినిమాలు హడావిడిగా ఉండి ఎవరైనా అంతే సార్ బిజీ, కుడ్ నాట్ స్పేర్ ప్రాపర్ టైం. బట్ ఇట్ హ్యాపెన్ టుడే ఫైనల్లీ. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కిక్కు చిరంజీవి తాలూకా కథ.
మీరు అందరూ కూడా చాలా లాజికల్గా తీసారని చెప్పి అందరూ టీం అంతా చెప్తున్నారు. అండ్ మంచి ఇంట్రెస్ట్, వాళ్ళు చాలా చాలా ప్రయత్నం చేసి శ్రమపడి ఎంతో కష్టపడి అన్నిటికీ ఓర్చుకుని చాలా కష్టపడి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇదేదో వాళ్ళకి కేక్ వాక్ సినిమా కాదు. కాబట్టి మీరందరూ 28వ తారీఖున సినిమా చూసి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి ఈ టీంని. ఈ టీం సక్సెస్ రేపు ఎంతమందికో ఒక రాజమార్గాన్ని, రెడ్ కార్పెట్ని పరుస్తుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.